ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రార్థన గురించినటువంటి అనేక సంగతులు ఇక్కడ తెలియజేశారు. ఏమంటున్నారంటే, మొదటిగా ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండండి. రెండోది అంటాడు కృతజ్ఞత కలిగి ఉండండి. మూడోది అంటాడు మెలకు కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని ధ్యానం చేసుకుందాం. ఏంటంటే, ప్రార్థనా జీవితంలో మనం నిలకడగా ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం. అందుకే దేవుడు తన ఆత్మతో నింపి పౌలు గారి ద్వారా ఈ ఉత్తరం రాశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం మన ప్రార్థనా జీవితం పట్ల ఏంటంటే, మనం ప్రార్థనలో నిలకడైనటువంటి స్థితి అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సంఘంలో మనల్ని దేవుడు ఎందుకు చేర్చి ఈ రీతిగా నడిపిస్తున్నాడంటే, మన జీవితాల్లో మనం నేర్చుకోవలసిన దైవ సంబంధమైనటువంటి సంగతులన్నీ నేర్చుకొని దేవునిలో మనం ఆత్మీయంగా బలపడి నిత్యరాజ్యంలో చేర్చబడాలన్న దేవుని సంకల్పం ఎంతో గొప్పది ప్రియులారా. కనుక ఈ దినం మనం ప్రార్థనా జీవితంలో నిలకడైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎందుకో చాలామంది బిడ్డల జీవితంలో ప్రార్థనలో నిలకడ లేకుండా పోయిందండి. 2వ దిన వృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తే అక్కడ రెహబాం అనేటువంటి ఒక వ్యక్తి గురించి వ్రాయబడింది. ఏమనుంది? రెహబాం అంట దేవుణ్ణి, అంటే యెహోవా దేవుణ్ణి వెతుకుట యందు తన మనస్సును నిలుపుకోలేక పాపం చేసినట్లు వ్రాయబడింది. దేవుని యొక్క బిడ్డలారా, ఈ రెహబాము సొలొమోను యొక్క కుమారుడండి. సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చాడు. తన అవివేకం వలన, పెద్దల ఆలోచన వినకపోయినందువలన రాజ్యం 2 భాగాలుగా విభాగించబడింది. అయితే తనకు వచ్చిన భాగంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుల మీదకు యుద్ధానికి ప్రయత్నం చేసి సిద్ధపడ్డప్పుడు దేవుడు ఇది నా వలన జరిగింది మానేయమన్నప్పుడు మానేశాడు. గమనించండి, తన కష్ట సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప జవాబు ఇవ్వటం అనేది జరిగింది. అయితే ప్రియులారా, అతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ రాజు గురించి, అతడు యెహోవాను వెతుకుట యందు తన మనస్సును నిలుపుకోలేక చెడు క్రియలు చేశాడు. అంటే ఏంటి? నిలకడగా దేవుని వెతకల, నిలకడగా ప్రార్థించల, నిలకడగా దేవుని వెంబడించల, దేవుని కోసం బ్రతకలేదు. అస్థిరమైన చంచలమైన స్థితి తన జీవితంలో కనబడ్డది. అదిగో ఆ అస్థిరమైన చంచలమైన స్థితి తనను పాపంలో పడిపోయేటట్లు చేసింది ప్రియులారా. కనుక మనము క్రీస్తు సన్నిధిలో నిలకడగుండి ఓ నిలకడైన ప్రార్థనా జీవితాన్ని కలిగి నిలకడగా దేవుణ్ణి వెతుక్కోవాలి. అప్పుడు మన జీవితాలు అనేవి క్రీస్తులో నిలబడి స్థిరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అట్లనే న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం 18-19 వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని సంగతులు అర్థమవుతాయి. ఏంటంటే, మరి యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మరి ఇంకా కొంత భాగం ఉన్నప్పుడు ఆ భాగాలను జయిస్తూ ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళకి రాజు లేరు, న్యాయాధిపతులు ఎవరు లేనప్పుడు ప్రజలందరూ అంట ఎవరిష్టానుసారంగా వాళ్ళు విచ్చలవిడిగా మారిపోయారు ప్రియులారా. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క విగ్రహారాధనలో వీళ్ళు కూడా పడిపోయినట్లు చూస్తూ ఉన్నాం. విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. దేవుడు పలుసార్లు వాళ్ళతో ప్రవక్తల ద్వారా మాట్లాడి కోప్పడి గద్దించాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. అయినా సరే వాళ్ళలో మార్పు అనేది రాలేదు. బైబిల్లో ఏం రాయబడిందంటే, వాళ్ళంట శత్రువుల చేత చిక్కినప్పుడల్లా కూడా తమ దేవుని తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆ న్యాయాధిపతులకు దేవుడు తోడయ్యండి వారిని శత్రువుల చేతిలో నుంచి విడిపించి, ఆ న్యాయాధిపతులు బ్రతికున్నంత కాలం కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అట్లని దేవుని వెంబడించారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడు వాళ్ళు విగ్రహారాధన తట్టు తిరిగినట్లు చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దేవునిలో స్థిరంగా లేరండి. దేవుణ్ణి వెంబడించటంలో, దేవుణ్ణి ప్రార్థించటంలో, దేవుని కోసం బ్రతకటంలో వాళ్ళు ఎందుకో నిలకడైనటువంటి స్థితిలో లేరు. అందుకే
సమాజంలో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా చంచలమైన స్థితిలో ఉన్నప్పుడు ఏమంటారు, ఇదిగో ఇతరులో నిలకడలేదు, లేదా ఈమెలో నిలకడలేదు, కాబట్టి మేము ఎలాగైనా వీళ్ళ పక్షాన్ని మాట్లాడాం అని చెప్పేటువంటి కొన్ని సందర్భాలు అనేవి మనం గమనిస్తాం. కనుక మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిలకడైన స్థితి దేవుని సన్నిధిలో మనల్ని ఆశీర్వదిస్తుంది. యేసయ్యలో నిలకడగా ఉండాలి, సంఘంలో నిలకడగా ఉండాలి. మరి ముఖ్యంగా ప్రార్థనా జీవితంలో దేవుణ్ణి వెతుకుటంలో మన జీవితాల్లో నిలకడగా ఉన్న రోజున మన జీవితాలు తప్పకుండా ఆశీర్వదించబడతాయి. ప్రియులారా, ఈరోజు చాలామంది భక్తిపరుల జీవితాల్లో మనం చూసినప్పుడు, సంఘ బిడ్డల జీవితాల్లో చూసినప్పుడు వాళ్ళు ఎలాగో దేవుని వెతుకుతారంటే, అవసరానికి వెతుకుతారు, అక్కరకు వెతుకుతారు, కష్టంలో, దుఃఖంలో, శ్రమలో దేవుని వెతుకుతారు తప్ప పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని వెతకరండి. అది ఏంటంటే అస్థిరమైన పరిస్థితి, అది నిలకడైనటువంటి స్థితి కానే కాదు. కనుక ఈరోజు మనం నేర్చుకుందాం. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి. దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తుల జీవితాల్లో చూసినప్పుడు చాలామంది బిడ్డల జీవితాల్లో ఎందుకో ఈ నిలకడ లేనటువంటి ప్రార్థన జీవితం దేవుడు గమనించారు. వాళ్ళు ఏంటి, అవసరానికో అక్కరకో ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈరోజు కోరుకునేది ఏంటంటే నిలకడ. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి, దానియేలు గారు జీవితాన్ని మనం చూసినప్పుడు, దానియేలు అంటే ప్రతి దినం కూడా ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించుచు స్తుతించుచూ వచ్చాడు. ప్రియులారా, ఉంది ఎక్కడ? అతను యెరూషలేము నుండి ఒక బానిసగా బబులోను దేశానికి తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి గృహంలో ఆ మేడ గదిలో ఏం చేశాడు, ప్రతిదినం కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా ప్రతిదినం ముమ్మారు కూడా తన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని స్తుతించాడు. ఎంతగా అంటే తనను సింహాల గుహలో వేస్తానన్నా సరే ఆ దినం కూడా ప్రార్థన మానటువంటి భక్తిపరుడండి. ఇదిగో ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే, ఎంత నిలకడైన ప్రార్థనా జీవితం మనకు అవసరం ప్రియులారా. అట్లనే కొర్నేలి జీవితంలో కూడా గమనించండి, ప్రతిదినం కూడా ఆయన అంటే పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వ్యక్తి. ఎంత నిలకడైన ప్రార్థనా జీవితం. అందుకే దేవుడు తన దూతనంపి కొర్నేలితో మాట్లాడి, కొర్నేలి ఇంట్లో మొట్టమొదటిగా అన్యుల మధ్య రక్షణ కార్యాలను, అన్యుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించడం జరిగింది ప్రియులారా. నిలకడైన ప్రార్థనా జీవితం మన జీవితాలను ఎంత ఆశీర్వదిస్తుంది. దావీదు జీవితంలో కూడా 119వ కీర్తనలు ఏమంటారు, దేవా నేను దినానికి 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుణ్ణి ఎంత నిలకడగా స్తుతిస్తున్నాడండి. ఈరోజు కనీసం మనం ఒక్కసారైన దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? రోజులో కనీసం ఒక పూటన్నా మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నామా? ఈరోజు భక్తి ఎలాగైపోయిందంటే ఆదివారానికి మాత్రమే పరిమితం అయిపోయిందండి భక్తి. క్రైస్తవ బిడ్డలకి, దేవుని యొక్క బిడ్డలకి ఒక ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే, చర్చిల మీద మైకులు వినబడ్డప్పుడు మాత్రమే భక్తి పొంగి పొరిలు వస్తూ ఉంది. చూడండి, ఈరోజు మనుషులను చూసి భక్తి చేసేవాళ్ళు ఉంటారు. ఎవరన్నా ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు, ఎక్కడన్నా ప్రార్థన జరుగుతూ ఉందంటే అప్పుడు మనుషుల్లో భక్తి పొంగి పొరిలు వస్తుంది. ఆదివారానికి మాత్రమే పొంగి పొరిలు వస్తుంది. ఆదివారం మాత్రమే భక్తి చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక భక్తి లేదు. బైబిల్ పట్టుకున్నంతసేపే భక్తి. బైబిల్ కనుక ఇంట్లో పెట్టేస్తే ఇక భక్తి లేదు. సాధారణంగా లోకంలో మరి కలిసిపోతూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు. ఇదిగో ఎంత అస్థిరమైనటువంటి భక్తి కలిగిన ఈ రోజుల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే నిలకడైనటువంటి భక్తి ప్రార్థనా జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అదిగో అలాంటి భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే రేపు దేవుని రాజ్యంలో, పరలోకంలో చేర్చబడతారు. అందుకే ఈ దినం వాక్యం ద్వారా మనందరం కూడా దేవుని సన్నిధిలో ఒక నిలకడైన ప్రార్థనా జీవితాన్ని నేర్చుకుందాం. ఏ మనిషి కూడా పుట్టడంతో ఏది రాదండి. మరి ముఖ్యంగా భక్తి జీవితం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దైవజనుడైన పౌలు తిమోతితో అంటారు, ఇదిగో భక్తి యందు సాధకం చేసుకుని జీవితాన్ని. అంటే ఏంటి? ప్రతి విషయంలో, దైవ సంబంధమైన విషయాల్లో మన జీవితాలు అనేవి సాధకం చేయబడాలి. సాధకం చేయబడినప్పుడే మనం నేర్చుకోగలుగుతాము. ఆ నేర్చుకున్న దాన్ని మనం పాటించినప్పుడు మన జీవితాలు గొప్ప దీవెనలోనికి రాబట్టబడతాయి. అందుకే ఈరోజు మనం ప్రార్థన యందు నిలకడనేటువంటి స్థితిని మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడే వందనాలే. ఈ మాటలు ఫలింపజేయండి. ఈ విజ్ఞాపన దినాను ప్రభువా ప్రజలందరిలో కూడా మీ కార్యం చేయండి.
అయ్యా ఈ వాక్యం ద్వారా నాలో మాలో ఒక నిలకడైన ప్రార్థనా జీవితాన్ని, ఒక నిలకడైన సమయాన్ని మాకు దయచేయండి. అయా అనుదినం భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి. బలమైన కార్యం చేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.